ఇది ఇంటర్నల్ హార్డ్ డిస్క్. ఇది యాక్చువల్గా కంప్యూటర్ లోపల ఉండాలి, కానీ బయట ఎందుకుందో చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా హార్డ్ డిస్క్ లో కదిలే ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ స్పిండల్ మోటార్, ప్లాటర్ అని చెప్పి, ఇంకా రీడింగ్ రైటింగ్ హెడ్స్ అనేసి. ఇంకా ప్రతి హార్డ్ డిస్క్ కి సర్టెన్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్ మనం దీన్ని ఎప్పుడు ఆన్ చేసినప్పుడల్లా వర్కింగ్ లో మనకు అవసరం లేకపోయినా వాడేదానికి వదిలేసామంటే ఆ లైఫ్ స్పాన్ అనేది దీన్ని తగ్గిపోతుంది అన్నమాట. నేను నా కంప్యూటర్ లో SSD కూడా వాడతాను. SSD లో వచ్చేసి ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ప్రతి ప్రాసెస్ SSD లోని జరుగుతుంటుంది. ఇంకా ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఎందుకు యూజ్ చేస్తానంటే జస్ట్ డేటాని సేవ్ చేయడానికి. నా కంప్యూటర్ లో పర్సనల్ డేటా ఉంటుంది కదా, అది దీంట్లో సేవ్ చేసుకుంటాను. సో నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఇది కంప్యూటర్ లోపల ఉంది అనుకోండి, నేను కంప్యూటర్ ని ఓపెన్ చేయాలి, ప్రతిసారి కనెక్ట్ చేయడం అంటే కష్టం కాబట్టి నేనేం చేశానంటే దీన్ని బయటే పెట్టేసుకున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈజీగా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని నేను వాడతాను, అవసరం లేనప్పుడు డిస్కనెక్ట్ చేసి పెట్టేస్తాను. దీని ద్వారా ఏమిటంటే మన హార్డ్ డిస్క్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉందో అది అలాగే ఉంటుందన్నమాట. ఇంకా